వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ మనోజ్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఛానల్ అయిపోయింది కదా, చాలా వీక్స్ అయిపోయింది యూట్యూబ్లో వీడియో పెట్టి అప్లోడ్ చేసి. యాక్చువల్గా మాకు కొంచెం హెల్త్ బాగాలేదనమాట, సో వాయిస్ బాగాలేదని చెప్పి వీడియో అప్లోడ్ చేయలేకపోయాం. సారీ ఫర్ ద డిలే. అండ్ ఇప్పుడు మేము పెట్టబోతున్న వీడియో ఏంటంటే ఊటీ టు మైసూర్ ట్రిప్ అనమాట. మేము చెప్పాం కదా, యాక్చువల్గా మేము అదే ట్రైన్ జర్నీ మీకు వీడియో పెట్టాను. అది ఊటీ టు కొన్నూరు వెళ్ళాం. మైసూర్ వెళ్ళాలంటే మళ్ళీ కొన్నూరు టు ఊటీ వెళ్ళి ఊటీ నుండి బస్సులు వెతుక్కోవాలి, మైసూర్ వెళ్ళే బస్సులు. సో మేము అందుకని చెప్పి కొన్నూరు దగ్గర బస్ స్టాండ్కి వెళ్ళిపోయి మళ్ళీ బస్సు ఎక్కేసి ఊటీ, మళ్ళీ అగైన్ ఊటీ వెళ్ళిపోయాం. అందుకే మీకు చెప్పాను కదా మళ్ళీ అగైన్ ఊటీ అని. సో అలా ఊటీ వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి మేము వేరే బస్ కోసం వెయిట్ చేసి ఎక్కేసామన్నమాట. ఇదేనండి మేము ఎక్కిన బస్సు. మైసూర్ ట్రిప్ దారిలో మీకు చెట్లు చాలా చాలా బాగా కనిపిస్తుంటాయి, పెద్ద పెద్ద ట్రీస్ అనమాట. ఇదంతా నైట్ జర్నీ. సో మేము ఇంకా ఇక్కడ ఆపాడు బ్రేక్ కోసం. నెక్స్ట్ మైసూరే. సో ప్రాబ్లం లేదు, నైట్ కాబట్టి మేము అంత పెద్ద ఇంకేం కనిపించలేదు, సో వీడియో అంతేం చేయలేదు. మైసూర్ అయితే వచ్చేసాం, చాలా బాగుంది. నైట్ కదా, సో అంతేం తెలియదు మనకి. ఇక్కడైతే చాలా చల్లగా ఉంది, ఊటీలానే. ఊటీ అంత చల్లగా అయితే కాదు. బస్ స్టాండ్ నుండి బయటకు వచ్చేసామండి. ఇప్పుడు మేము మేక్ మై ట్రిప్ ద్వారా హోటల్ బుక్ చేసుకున్నాం కదా, సో ఆ హోటల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. అయితే ఆటో అయితే ఎక్కేసాము. దారిలో మాకు మైసూర్ ప్యాలెస్ కనిపించింది. ఎంత బాగుంది చూడండి, నైట్ టైం లైటింగ్స్, ముందేమో గుర్ర బండ్లు, అబ్బాబ్బా ఏమన్నా ఉంది కదా. ఆ లైటింగ్స్ ఇక్కడ నుంచి ఎంత దూరం కనిపిస్తుందంటే దారంతా కూడా మొత్తం అదే ఆక్రమించేసింది. ఆ ప్యాలెస్ అంత బాగుంది, ఎంత బాగుందంటే కళ్ళు కూడా తిప్పట్లేదు, అంత చాలా చాలా బాగుంది. సో ఓ 5 minutes ఆపాము అక్కడ. మళ్ళీ నైట్ టైం ఓన్లీ సండేసే లైటింగ్స్ ఉంటుంది, ఇంకా మిగతా డేస్లో లైటింగ్స్ ఉండవు. సో అందుకని చెప్పి చూసేదేదో ఇప్పుడే చూసేద్దామని చెప్పి మొత్తం అలా కల్లార కాసేపు మైసూర్ ప్యాలెస్ని లైటింగ్స్తో చూస్తున్నాం అనమాట. చాలా చాలా బాగుంది. మేమైతే మిస్ అయిపోయాము, అయ్యో లేట్గా వచ్చామని చాలా బాధపడ్డాము, ఎందుకంటే సండేసే లైటింగ్ ఉంటుంది. సో మీరు కనుక వస్తే కనుక కంపల్సరీ సండే రండి, లైటింగ్స్తో మీరు మైసూర్ ప్యాలెస్ చూడొచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఈ మూమెంట్స్ని మీరు ఎప్పుడు మిస్ చేయకండి, ఓకేనా. ప్యాలెస్ అయితే సూపర్ ఆసమ్, చాలా బాగుంది. ఎంత పెద్దది ప్యాలెస్ నిజంగా. ఈ మూల నుండి ఆ మూలకి ఫోన్ కూడా సరిపోవట్లేదు, ఎక్కడికో వెళ్ళి తీయాల్సి వస్తుంది ఆ ప్యాలెస్ మొత్తం కనిపించాలంటే. గుర్రపు బండి చూడండి, లైటింగ్స్ భలే పెట్టారు. అప్పుడులో బండ్లు భలే ఉన్నాయి కదా, గుర్రాలు బండ్లు, జట్కా బండి. అక్కడి నుంచి అయితే బయలుదేరి మేము హోటల్కి అయితే వెళ్ళిపోతున్నామండి. హోటల్ దగ్గర ఈ డ్రైవర్ దింపేశారు, చాలా మంచోరు నిజంగా. ఎక్కడ కావాలంటే అక్కడ అన్ని చోట్ల ఆపుతూ వచ్చారు. ఇంకోండి ఇదేనండి మేము దిగిపోతున్న హోటల్. 1 day ఒక నైట్కి అని చెప్పి మేము బుక్ చేసుకున్నాము. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి కదా, 11 అయిపోయింది. పడుకుని పోయాము మేమైతే. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అయితే మేము ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాం మంచిగా. బయటకి అయితే లగేజ్లు అన్నీ ప్యాక్ చేసుకుని బయటకు వచ్చేసాము. ఇంకోండి చెక్అవుట్ కూడా మేము అయిపోతున్నాం, ఎందుకంటే మేము ఇంకా ఉన్నాం కదా, బయట తిరుగుతాం కాబట్టి. సో బయటికి లగేజ్లు ఇచ్చుకుని అయితే బయటకు వచ్చేసాం మేము. ఇప్పుడు ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. లగేజ్లన్నీ సర్దేసి ఫస్ట్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా. ఫైనల్లీ స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే మా లగేజ్లన్నీ కూడా క్లాక్ రూమ్లో పెట్టేసి మేము చక్కడ్డు బయటికి వచ్చేసి ఫుల్గా తిరిగేద్దామని ఫిక్స్ అయిపోయాం. చూసారు ఇక్కడ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్లో ఇక్కడ స్టాచ్యూస్ ఉన్నాయి, భలే ఉన్నాయి కదా, ఎంత బాగా అరేంజ్ చేశారు, భలే ఉన్నాయండి. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ అంటే కొన్ని సిమిలర్గా ఉన్నవి పెట్టారనమాట, చాలా బాగుంది రైల్వే స్టేషన్. ఐ లవ్ మైసూర్, ఎంత బాగుంది. యాక్చువల్గా మనకి రైల్వే స్టేషన్ అంటే ఎలా ఉంటుంది, చాలా పీపుల్స్ ఎక్కువ మంది రష్గా ఉంటుంది, కానీ ఇక్కడ అలా ఏం లేదు, చాలా బాగుంది సింపుల్గా. ఇక్కడ ట్రాఫిక్ లేదు, పొల్యూషన్ లేదు. మీకు కనిపిస్తున్నాయా ట్రీస్ ఎంత బాగున్నాయి, ఎటు చూసినా కూడా మీకు చెట్లే కనిపిస్తాయండి, అంత బాగా చూసుకుంటున్నారనమాట. చాలా చాలా వందల సంవత్సరాల నుంచి వీళ్ళు చెట్లు బాగా పెంచుతున్నారు. ఇప్పుడు ఫైనల్లీ మనం ప్యాలెస్కి అయితే వచ్చేసాం.
నైట్ ప్యాలెస్ వ్యూ చూస్తాం, మరి డే వ్యూ కూడా మనం చూడాలి కదా. అందుకే ఇప్పుడు ఫస్ట్ ప్యాలెస్కి వచ్చేసాం అనమాట. చాలా చాలా బాగుంది. ఇది ఎంట్రన్స్. ఇక్కడ మనం టికెట్లు తీసుకోవాలి. టికెట్లు తీసుకుని లోపలికి వెళ్ళిపోవాలి. టికెట్ అయితే 100 రూపీస్ అండి పెర్ హెడ్. చాలామంది వచ్చారు, చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చారనమాట. ఇక్కడికి వచ్చారు. ఇంకో మేము ఫైనల్లీ టికెట్ అయితే తీసేసుకున్నాం, లోపలికి వెళ్ళిపోతున్నాం. ఈ ప్యాలెస్ని అంటే మైసూర్ ప్యాలెస్ని చూడడానికి చాలామంది ప్రతిరోజు వస్తున్నారు. ఇప్పుడు మేమున్న ప్లేస్లో మన స్లిప్పర్స్ ఉంటాయి కదా, అవి తీసేసి వాళ్ళకి ఒక 5 రూపీస్ అంతా ఇస్తే ఆ కవర్లో, వాళ్ళు ఇచ్చే కవర్లో మన స్లిప్పర్స్ పెట్టేసి ఇస్తే వాళ్ళు మనకు ఒక స్లిప్ ఇస్తారు. అది దాచుకొని మనం వితౌట్ స్లిప్పర్స్ తోటి ప్యాలెస్ అంతా చూడాలన్నమాట. అది రూల్ కంపల్సరీ. సో మేము అలానే చేస్తాం. మళ్ళీ మార్నింగ్ 10 నుంచి 5:30 వరకు ఓపెన్ చేస్తారండి ప్యాలెస్. సండే అయితే స్పెషల్ లైటింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇదేనండి ఎంట్రన్స్. లోపలికి వెళ్తుంటే చాలా చాలా కనిపిస్తున్నాయి లైటింగ్స్, స్తంభాలు పెద్ద. ఈ మూల నుండి ఆ మూల దాకా ఎంతలా ఉందో చూడండి, మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్యాలెస్ అంతా కూడా 4th టైం రీకన్స్ట్రక్షన్ జరిగిందండి. అంటే అంతకుముందు ఫస్ట్ టైం ఏమో ఒకసారి ఉరుము మెరుపులు ఉంటాయి కదా, అవి పడడం వల్ల కొంచెం పాడైపోయింది. తర్వాత టిప్పు సుల్తాన్ టైంలో కొంచెం పాడైపోయింది. తర్వాత మళ్ళీ ఫైర్ యాక్సిడెంట్ అవడం వల్ల కూడా కొంచెం పాడైపోయింది. ఇప్పుడు 4th టైం మళ్ళీ దీన్ని రీకన్స్ట్రక్షన్ చేసి 1912లో దీన్ని ఓపెన్ చేస్తారనమాట 4th టైం. సో ఇప్పుడు మనం చూస్తున్నంతా కూడా ఎన్నోసారి 4th టైం రీకన్స్ట్రక్షన్ చేసి ఓపెన్ చేశారనమాట. చూడండి పెయింటింగ్స్ ఎంత బాగున్నాయి నిజంగా. అప్పుడులో ఇలా ఉండేవా, అంతమంది సైన్యం అలా గుర్రాలు వేసుకుని రాజులు వాళ్ళందరూ కూడా వస్తే ఎంత బాగుంది నిజంగా. లైటింగ్స్, ఆ కన్స్ట్రక్షన్స్ చూడండి. అప్పుడులోనే ఆర్కిటెక్ట్ ఎంత బాగుంది నిజంగా, ఎటువంటివి ఏమి లేకుండా. మైసూర్ ప్యాలెస్ని చూడడానికి అయితే చాలామంది వచ్చారు. ఇప్పుడు ఈ మైసూర్ ప్యాలెస్ యొక్క ఫస్ట్ రాజు అంటే ఫస్ట్ కింగ్ ఎవరు అంటే కనుక యదురాయ కింగ్. తర్వాత రూల్ చేసింది అయితే కనుక మహారాజా జయచామరాజా వడియర్ అంట. ఇప్పుడు ప్రజెంట్ రూల్ చేస్తుంది ఎవరు అంటే కనుక యదువీర కృష్ణదత్త చమరాజా వడియర్. నిజంగా సూపర్ కదా, భలే ఉన్న ఫొటోస్లో వాళ్ళ ఫ్యామిలీస్ గురించి ఈ ఫొటోస్లో, ఈ గ్యాలరీ అంతా కూడా మొత్తం ఈ వాళ్ళ చుట్టాలు గురించి మొత్తాన్ని, ఫ్యామిలీస్ మొత్తాన్ని పెయింటింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి నిజంగా. ఈయనే జయచామరాజా అనమాట మధ్యలో ఉన్నది. ఇంకోండి ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా, ఈయన వడియర్. ఎవరు? కృష్ణదత్త వడియర్ అంట. భలే ఉన్నాయి కదా. ఈవిడేమో క్వీన్ ఏంటిది అలెగ్జాండ్రా. చూడండి మీకు కనిపిస్తుంది కదా, క్వీన్ అలెగ్జాండ్రా పిక్చర్ అనమాట ఇది. అండ్ ఈయన కింగ్ ఎడ్వర్డ్ 7 అంట. ఇవన్నీ పెయింటింగ్స్. ఇందులో కొన్ని పెయింటింగ్స్ రవివర్మ గారు వేసిన పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. అప్పుడులో చూసారా, ఇవన్నీ కూడా భలే ఉన్నాయి కదా. ఇవన్నీ ఈ కానుకలు, బహుమతులు అన్నీ రాజులకి అప్పుడు చాలా చాలా మంది నుంచి వచ్చినవన్నీ కూడా ఇంకొన్ని చూసారా, అన్నీ అలా జాగ్రత్తగా షోకేస్లో అన్నీ దాస్తూ వచ్చారనమాట. మన అవన్నీ చూడడానికి కూడా చాలా బాగున్నాయి. అన్నీ వెండివి, చక్కవి, అక్కడక్కడ గోల్డ్వి, చాలా చాలా బాగున్నాయి. ఈ మొత్తం ఇదంతా చూస్తుండే పిక్చర్స్, ఈ వాల్స్, ఆ పెయింటింగ్స్ అన్నీ చూస్తుంటే ఆ కాలం వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది లేదా.
నిజంగా అప్పుడు రాజులు ఇలా ఉండేవారా, ఇంత బాగుంటుందా లైఫ్, ఇంత పెద్ద పెద్ద మహారాజు ప్యాలెస్లు ఉండేవా, చూడండి ఎంత పెద్ద స్తంభాలు, నిజంగా ఆ లైటింగ్స్ అవన్నీ ఈ మధ్యలో మీకు కనిపిస్తున్నా. నిజంగా సూపర్ ఉందండి. ఆ టైగర్స్ బొమ్మలు చూడండి. ఇదిగోండి ఇక్కడ చాలా పెద్ద పెద్ద డోర్లు అన్నీ చెక్కతో డిజైనింగ్. దీన్ని చూస్తుంటే చంద్రముఖి మూవీలో డోర్ ఉంటుంది కదా, అలా ఉందని చెప్పి మా ఆయన అన్నారు. నాకు నవ్వొచ్చింది, నిజమే కదా అని. పెద్ద పెద్ద గేట్లు, లోపలే ఇంత పెద్ద గేట్లు ఉంటే బయట ఇంకెంత పెద్ద గేట్స్ ఉంటాయి చెప్పండి. నిజంగా సూపర్ సూపర్. నిజంగా ఆర్కిటెక్చర్ మొత్తం చాలా బాగుంది. చాలా పెద్ద పెద్దవి రూమ్స్ ఏంటి, హాల్స్ ఏంటి, నిజంగా నిజమే కదా. అప్పుడులో రాజులు ఇంతలో తిరగడం వల్లే అనుకుంటా అంత సన్నగా, అంటే దాన్ని ఏమంటారు, కరెక్ట్గా బాడీ మెయింటైన్ చేసుకుంటూ ఉండుంటారు. మెట్లు ఎక్కడం, లిఫ్ట్లు గట్ట ఉండేవి కాదు కదా అప్పుడులో. సో అందుకని చెప్పి మంచిగా ఇదంతా కూడా చూడండి, మీకు కనిపిస్తుందా, ఇది కూడా మొత్తం గోల్డ్తో చేయించింది. చాలా బాగుంది నిజంగా. ఇదే సమ్ మందిరం అనుకుంటా, మేబీ చిన్నది. చాలా బాగుంది బా. ఇప్పటి వరకు మనం అంతా కూడా ఏంటండి గ్రౌండ్ ఫ్లోర్ చూసాము. చాలా బాగుంది కదా. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలంటే మెట్లెక్కి వెళ్ళాలి. ఇక్కడైతే అసలు నిజంగా ఖాళీ లేదు, ఊపిరి ఆడలేదు ఒక 10 నిమిషాల వరకు అయితే. అంతమంది నిజంగా వెళ్తుంటుంటే వాళ్ళని పట్టుకునే అందరూ మా పక్క నుంచి ఇంక అసలు ఊపిరి ఏ మాటలు అయితే నేను చెప్పలేను. నిజంగా అంత కష్టపడి వెళ్ళడం అవసరమా అని అనిపించింది. కానీ మరి 100 రూపీస్ పెట్టి కొన్నాం, వెళ్దాంలే అని చెప్పి పైన ఎలా ఉంటుందో మనకు తెలియదు, చూద్దామన్న ఆలోచనతో అయితే వెళ్ళాం. నిజంగా వెళ్ళిన తర్వాత బాగా కష్టపడడంలో తప్పు లేదు అనిపించింది. ఎందుకంటే అంత బాగుంది. చూస్తున్నారా, మీకు అనిపిస్తున్న పెయింటింగ్స్, ఆ వాల్స్, అవన్నీ పిల్లర్స్, నిజంగా చూసిన మాటలు రావట్లేదు, ఎంత బాగుందో చూడండి. ఆ కలర్స్, ఆ డిజైనింగ్ నిజంగా ఆసమ్, సూపర్, నిజంగా సూపర్. పైకి రావడంలో తప్పే లేదు. చూడండి ఫస్ట్ ఫ్లోర్ ఎంత బాగుంది. ఆ లైటింగ్స్ పైన మీకు కనిపిస్తున్నాయా, అవన్నీ భలే ఉన్నాయి కదా. మొత్తం చంద్రముఖి మూవీలో చూపిస్తారు కదా, అవన్నీ కనిపిస్తున్నట్టు నిజంగా అనిపించట్లేదా మీకు? ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా, పైన కర్టెన్స్ ఉన్నాయి, కింద జనాలు, అంటే ఎలా అంటే ఎవరు కూర్చునేవారు అంటే వీళ్ళు అధిపతులు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు కూర్చునేవారు. సేనాధిపతులు కూర్చునేవారు, వేరే వేరే దేశాల నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా కూర్చునేవారంట. నిజంగా చాలా బాగుంది. ఇక్కడ నుండి పోటీలన్నీ చూసేవారు. పైన మీకు కర్టెన్స్ చూపించాను కదా, ఇంకొన్ని వీటి దగ్గర ఏంటంటే మహారాణులు, రాణులు, వాళ్ళ బంధువులు, ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చుని ఆ కర్టెన్స్ వేసుకుని అన్నీ చూసేవారు అనమాట. బయటకు వచ్చేవారు కాదు అప్పట్లో అంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. నిజంగా పెయింటింగ్ సూపర్ కదా, ఎంత బాగా డిజైన్ చేశారో. నిజంగా చాలా బాగుందండి, సూపర్. నిజంగా కంపల్సరీ రావాల్సిన ప్లేస్ అయితే. ఇక్కడ నుంచి చూస్తుంటే మనకి ఎంట్రన్స్ గేట్, ఇది మెయిన్ గేట్ అనమాట. ఎంట్రన్స్ చాలా బాగా కనిపిస్తుంది కదా. నిజంగా అక్కడి నుంచి గుర్రాలు పరిగెత్తుకుంటూ వస్తే పోటీలు ఎవరు గెలుస్తున్నారు లేదు అన్నీ కూడా రాజులు ఈ ప్లేస్ నుంచి కూర్చుని, ఇంకొన్ని కనిపిస్తున్నాయి కదా మీకు, ఇక్కడ కూర్చుని అనమాట వాళ్ళు చూసేవారు అనమాట.
ఇప్పుడు మేము ఒక పెద్ద హాల్ లోపలికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాం. మీరు మాత్రం వీడియో మాత్రం అసలు స్కిప్ అయితే చేయొద్దు. చాలా చాలా బాగుంటుంది. వచ్చేసాం. చూస్తున్నారా ఎంత బాగుందో కదా ఈ హాల్. నిజంగా ఆసమ్ ఉంది. ఎందుకంటే ఇది ఎక్కడ మనకి కళ్ళు కూడా పక్కకు తిప్పుకునేలా అంత బాగుంది. చూడాలని ఎంతసేపు చూసినా తనివి తీరదనమాట. అంత బాగుంది. ఇప్పుడు మేము వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందో అలా మీకు చూపించాలని ఫుల్ క్లారిటీతో ఫుల్ హెచ్డి క్వాలిటీతో మీకు వీడియో చూపిస్తున్నాం. అస్సలు వీడియో అయితే మిస్ అవ్వద్దు. చాలా బాగుంది కదా హాల్ అయితే, సూపర్. మీకు కనిపిస్తుంది కదండి, ఇక్కడ రాణిగారు ఉండేవారు. అయితే ఈ ప్లేస్లో వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్, అక్కడ కొన్ని చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా, అవన్నీ జరుపుకునేవారంట. నాకు తెలియదు, వాళ్ళు చెప్తున్నారు అక్కడ అన్నీ కూడా. చాలా బాగుంది. మీరు కనుక హాలిడేస్ కనుక ఎప్పుడన్నా ఉంటే కంపల్సరీ మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే ఇది. మనకి టైం ట్రావెల్ చేసి ఆ కాలానికి వెళ్ళినట్టుగా మనకు అనిపిస్తుంది. అలా ఉందన్నమాట ప్యాలెస్ అయితే. సూపర్. లోపలంతా చూడడం అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే బయటకు వచ్చేసాం. ఇంకా ఇక్కడ బయటకు వచ్చే దారిలో ఇక్కడ చూస్తున్నారా, మీకు కనిపిస్తున్నాయి షోకేస్లో పెట్టినట్టు ఏనుగులకి తొండానికి పైన పెడతారు కదా, అవన్నీ కూడా కనిపిస్తున్నాయా మీకు? ఇక్కడ మనకి దసరా టైంలో చాలా ఏనుగులు వస్తాయంట. వాటన్నిటికి అవన్నీ పెట్టి చాలా గొప్పగా చేస్తారంట. మొత్తం ఊరంతా కూడా లైటింగ్స్ ఫుల్గా పెట్టి ఆయుధాలు అప్పుడు వాడినవన్నీ కూడా బయట పెట్టి ఎగ్జిబిషన్ కింద చేస్తారంట. చాలా బాగా జరుగుద్దంట. ఒకవేళ కనుక మీరు దసరా టైంలో ఇక్కడ ఉంటే కంపల్సరీ రండి, ఓకేనా? మర్చిపోకండి. ఫైనలీ బయటకైతే వచ్చేసాం. ఫైనలీ చూస్తాం. చాలా బాగుంది. చాలా బాగుంది. ఫస్ట్ నుంచి అందరూ విజిట్ చేయండి. చాలా బాగుంది ప్యాలెస్ అనేది. మీకు ఫుల్ 4Kలో మీకు మంచిగా విజువల్స్ చూపిస్తున్నాను. అందరూ మంచిగా చూడండి. లోపల నుండి బయటకు వచ్చేసామండి. బయట చూడగానే గుర్ర బండ్లు అంటే జట్కా బండ్లు ఇవన్నీ కూడా కనిపించాయి. సో ఒక రైడ్ వేద్దామని చెప్పి బేరం మాట్లాడుకున్నాం. మంచిగా మేము ఆ వ్యూ చూస్తూ ఆ గుర్ర బండిలో వెళ్తూ ఆనాటి టైం ట్రావెల్ చేస్తాం మేము మొత్తం. అయితే చాలా బాగుంది. మీరు కూడా కంపల్సరీ ఈ టైం ట్రావెల్ని మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి, ఓకేనా? రైడ్ కంప్లీట్ అయిపోయిందండి. నన్ను సింగిల్ పిక్ తీస్తానని చెప్పి కూర్చోబెట్టి నన్ను రైడ్ చేయమని చెప్పారు మా ఆయన. సో భయం వేసింది ఫస్ట్. ఆయన ఎక్కాను, అప్పటికీ భయం వేస్తుంది అది ఎక్కడ తీసుకెళ్ళిపోద్దో ఫాస్ట్గా అని చెప్పి. పాప ఎదరు తాతయ్య గారు స్లోగా నడిపించారు.
నా దగ్గర ఉన్న బన్ను దానికి పెట్టాను అనమాట, తాతయ్య గారికి ఇచ్చేసాను, పెట్టారు. మొత్తం వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందండి. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాకు కామెంట్ చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?